లేచి నిలబడి ఒక పల్లె పాడుకుందాం. అందరం లేచి నిలబడదాం. పాట సంఖ్య 134. పాట సంఖ్య 134. పల్లవి మొదటి చరణం మాత్రమే పాడుకుంటాం. కొత్త పుస్తకాల్లో 134, పాత పుస్తకాలు అయితే 132. పల్లవి మొదటి చరణం మాత్రమే పాడుకుంటాం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దయచేసి కూర్చోండి. మనము ప్రభు శరీరంలో రక్తంలో పాల్పొందకునకు మరి దేవుని వాక్యముల నుండి గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మరొకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మరొకసారి గట్టిగా బిగ్గరగా స్పష్టంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. ప్రభు సహాయ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నమ్మదగిన దేవా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. దేవా, సమాజముగా సంఘముగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించటకు మీరు ఇచ్చిన కృపంతటికై స్తోత్రాలు. నమ్మదగిన దేవా, మరొకసారి మీ చుట్టూ మేము చేరి ఉన్నాం. మీ శరీరంలో మీ రక్తంలో పాలు పంపులు కలిగి ఉన్నట్టు కొరకాయ దేవా, మీ పావసనటికి మేము వస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకున్నాం. గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం బహుతేటగా స్పష్టంగా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడటం ద్వారా, మీ మెరడైన స్వరాన్ని మేము వినటం ద్వారా మా జీవితాలను మేము సరిచేసుకొని ఆత్మీయ జీవితంలో అంతకంతకు వృద్ధి కలిగిన వారమై మీకు సన్నిహితులమై దయగల తండ్రి మీలో మేము మమేకము ఉన్నట్లుగా, మీ శరీరంలో మీ రక్తంలో చేయినట్లుగా, పాలు పొందినట్లుగా మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరిచి యోగ్యముగా మీ సన్నిధిలో మేము మీ బలలో చేయాలయ్యా. అది మీరు కోరినదై అట్లు మేము యోగ్యమైనటువంటి వారమై మీ బలలో చేయనట్లుగా మమ్మల్ని సంధించండి, మాతో ముచ్చటించండి. మీరు మాట్లాడమని మేము ఈ సన్నిధిలో ప్రాధేయపడుతుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని కోరుకుంటున్నాం. దేవా, మీరు మాట్లాడటం ద్వారా సరిచేయబడట కొరకాయ పరిపూర్ణమైన మీ కృపని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ
యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ప్రభుని ఆరాధించడంలో మరి క్రీస్తే నాయందు జీవించున్నాడు, మన జీవితంలో యేసు ప్రభు వారే దాగి ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పొందక మునుపు కూడా ఒక సంగతిని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి ఆ సంగతిని. ఇదే 2వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం నేను చదువుతాను. ఆ తర్వాత నాతో కలిసి మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నేను చదువుతాను చివరి భాగం. నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నాతో కలిసి ఆ మాట మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు ఎలా బ్రతుకుతున్నాడు అని అంటే విశ్వాసం వలన జీవిస్తున్నాడు. అంటే భూమి మీద ఏదైనా ఆధారం పట్టుకొని, లేకపోతే డబ్బుందనో, ఆస్తుందనో, అధికారం ఉందనో, లేదా ఇంకేదో పలుకుబడి ఉందనో దేనిని ఆధారం చేసుకోలేదు. కానీ తన ఆధారం ఏందంట? విశ్వాసం. విశ్వాసంతో జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కుమారుని యందలి విశ్వాసం. అంటే పౌలుకి ఏముందంట? దేవుని మీదనే విశ్వాసం ఉంది, ఇంకా దేని మీద విశ్వాసం లేదు. సాధారణంగా మనుషులు ఎలా ఉంటామంటే, ఇంట్లో కనీసం మన అవసరాలకైనా డబ్బు ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే కొద్దో గొప్ప ధైర్యం ఉంటుంది. చేసుకున్నటువంటి కూలి డబ్బుల్లో కొద్దో గొప్ప అన్న దాగి ఉందనుకోండి, దాన్ని ఆధారం చేసుకొని ఏదైనా సమస్య వచ్చినా ఎవరి దగ్గర చేయి జాపం కదా అనే విశ్వాసము మనలో ఉంటుంది. అంటే విశ్వాసం దేని మీద పోతుంది? డబ్బు మీద పోతుంది. లేకపోతే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, మరి వారికి ఉన్నటువంటి బలం మీద ఆధారపడతారు, దాని మీద విశ్వాసం ఉంచుతారు. నేను చాలాసార్లు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాను. అయినా గమనం కొరకు ఒక సందర్భాన్ని చెప్తాను. ఓ వ్యక్తి ఉన్నాడు మా ప్రాంతంలో. ఆ వ్యక్తి మరి ఇంటి ఓనర్. అప్పుడు పని చేస్తున్నాను. ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా పని చేసి చివరి రోజు వెళ్ళేటప్పుడు, అన్న దేవుని మందిరానికి రండి అన్న అని చెప్పేవాడిని. దేవుని గురించి 4 మాటలు చెప్తూ ఉండేవాడిని. మొదటి గురించైనా చెప్పేవాడిని, కానీ చివరి రోజు కొంచెం గట్టిగా చెప్పాను. గట్టిగా చెప్పడం అంటే బాగా బ్రతిమలాడాను అంతే. అన్నప్పుడు ఆయన విసుగు చెంది చివరికి ఏమన్నాడంటే, ఏందయ్యా దేవుడు అంటే యా నుంచి వస్తుంది? గాలిలో దీపం పెడితే దేవుడా అని అన్నామనుకో, దేవుడా ఇది గాలి ఆరిపోకూడదని పెట్టామనుకోండి, ఆరిపోయిద్దా వెలిగిద్దా అన్నాడు. ఆరిపోయిద్దన్నా అన్న. అంతే మరి. నేను నీ చుట్టూ లేదా దేవుని చుట్టూ అని తిరుగుతూ కూర్చున్నాను అనుకో, నాకెవరు అన్నం పెడతారు? నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఇదిగో నా రెక్కల కష్టము నా పొట్ట నింపిద్ది. పొద్దున్నే లేవాలా, నేను వెళ్ళాలా, డ్యూటీకి వెళ్ళాలా, పని చేసుకోవాలా. 30 రోజులు నేను కష్టపడితే 30 రోజులు వచ్చినటువంటి జీతాన్ని పట్టుకొని నా కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, నా ఒంటిని చూసుకోవాలి, నా ఆరోగ్యాన్ని చూసుకోవాలని చాలా గట్టిగా చెప్పాడు. ఇలా చెప్పి మరి ఇప్పుడు చెప్పు, నేను దేవుని యందు విశ్వాసం అంటే దేవుని చుట్టూ తిరగాల, నా కష్టాన్ని నమ్ముకొని నేను మందిరానికి వెళ్ళాలి, అదే నా ఉద్యోగానికి వెళ్ళాలా అన్నాడు. అంటే సరే అన్న, మంచిదే, నేను ఒక్క విషయాన్ని అడుగుతాను, దానికి మాత్రమే సమాధానం చెప్పు నాకు అన్నాడు. ఏంటి చెప్పన్నాడు? ఒకవేళ ఈరోజు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటున్నావు కదా, నీ కష్టమే నీకు ఆధారం అన్నావు, నీ కష్టమే నీ విశ్వాసం అన్నావు, మంచిదే. నువ్వు కష్టం చేస్తేనే నీకు పొట్ట గడిసిద్ది కాబట్టి మంచిదే, చాలా మంచి మాటే. అయితే నువ్వు పుట్టినప్పుడు ఇప్పుడు నీకు ఎంత వయసు అన్నా అంటే 35 అన్నాడు. 35 సంవత్సరాల క్రితం నీ తల్లి గర్భం నుండి నువ్వు బయటపడేటప్పుడు ఒకవేళ 2 చేతులు లేకుండా పుట్టావనుకో, ఒకవేళ ఒక కాలు లేకుండా పుట్టావనుకో, లేదా 2 కళ్ళు ఏమైనా గుడ్డిగా పుట్టావే అనుకో, లేదా పుట్టిన తర్వాత ఏదైనా పుట్టుకలోనో లేదా బయటకు వచ్చిన తర్వాత పోలియో ద్వారానో ఏదో పోలియో వచ్చి అంగవైకల్యం లాగా పుట్టావే అనుకో, ఏం చేసేవాడివి అని అడిగాను. ఏ కష్టం చేసేవాడివి అని అడిగాను. చేయలేను. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు కష్టం చేయాలనేటువంటి శక్తి, బలము, నీ దేహదారోగ్యం ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. ఈరోజు సజీవంగా ఉండి ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఆ గొంతుక ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. అలాంటి దేవుని విడిచిపెట్టి నువ్వేమంటున్నావు? దేని యందు విశ్వాసం వస్తున్నావు తెలుసా? నీ కష్టం మీద నువ్వు నమ్ముకుంటున్నావు. ఇది సబబు కాదు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. బైబిల్ ఉందన్న మాట. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకులను రాయబడింది. దేవుని మందిరానికి వచ్చి చూడు, దేవుని సన్నిధిలో నిలిచుడు చూడు, దేవుడు నిన్ను పోషిస్తాడు. భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయన్న, దాదాపు 28 లక్షల జాతుల జంతువులు ఉన్నాయి.
ఇలాంటి ఈ జంతువులు ఏమైనా మనుషుల్లాగా కష్టపడి వండి వార్చి వండుకొని తింటున్నాయా, భోజనం చేస్తున్నాయా? కానీ వాటన్నిటిని పోషించిన దేవుడు, మిమ్మల్ని పోషించడానికి దేవుడు వాక్యం రాయబడింది. వాటికి దేవుడు కాదు, మనుషులమైన మనకు దేవుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎందుకు పోషించడు? ఆ విశ్వాసం ఎందుకు లేదన్నా అని అడిగాను. ఇంకా ఆ మాటతో మాట్లాడలేదు, తిరిగి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇంకేం మాట్లాడలేదు, అంటే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా సందర్భాల్లో మన విశ్వాసము దేని మీద ఉంటుందంటే, అయితే మన కష్టం మీదనో, లేదా డబ్బు మీదనో, లేదా మన ఆస్తి మీదనో, దేని మీదనో ఒక దాని మీద ఆధారం చేసుకొని అదే విశ్వాసం అనుకొని దాని మీద విశ్వాసం ఉంచుతాం. కానీ అపోస్తుడైన పౌలు బహుతేటగా తను పలుకుతున్న మాట ఏం తెలుసా? నేనిప్పుడు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలననే బ్రతుకుతున్నాను. తన విశ్వాసం ఏంటంట? దేవుడు. కష్టం వచ్చినా నన్ను ఆదుకునేవాడెవరు? దేవుడు. ఉపద్రవం వచ్చినా నన్ను తప్పించేవాడెవరు? దేవుడు. నన్ను జీవింపజేసేది ఎవరు? దేవుడు. నన్ను నరక నుంచి తప్పించేది ఎవరు? దేవుడు. నన్ను పరలోకానికి తీసిపోయేది ఎవరు? దేవుడు. కాబట్టి ఆ దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతానే కానీ ఇంకేది కూడా నా జీవితంలో విశ్వాసం ఉంచి జీవించగలిగేది యోగ్యమైనది ఏది లేదని తను గట్టిగా పట్టుకున్నాడు. అందుకే గలితీయులైనటువంటి విశ్వాసులకు ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యలారా, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన నేను బ్రతుకుతున్నాను. నేడు దినాన క్రైస్తవులమైనటువంటి మనందరికీ ఈ మాట ఏం తెలుసా? ఒక సవాల్ లాంటిది. నువ్వు దేని యందు విశ్వాసం వలన బ్రతుకుతున్నావని ఒక రకంగా పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? హెచ్చరిస్తున్నాడు. పౌలనే కాదు, దేవుడు కూడా, పరిశుద్ధాత్ముడు కూడా ప్రభువుని అంగీకరించినటువంటి మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమని? దేని యందు విశ్వాసము కలిగి నువ్వు బ్రతుకుతున్నావు. అయితే పౌలు మాత్రం ఏమంటాడు తెలుసా? నేను దేవుని యందే విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నాను అని. సరే, పౌలేనా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తాను విశ్వాసం వలన బ్రతికినందుకు దేవుడు ఒక మంచి శ్రేష్టమైన బిరుదును అంటే పేరుని ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6-7 వచనాలు. విశ్వాసం లేకుండా అసాధ్యము. దేవునికి యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవకు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడంట. ఎలా అయ్యాడంట అండి? విశ్వాసమును బట్టి ఒకటి కలుగుతుంది మనకు. ఏం కలుగుతుంది తెలుసా? నీతి కలుగుతుందంట. అలాంటి నీతికి ఏమయ్యాడు? నోవకు వారసుడైపోయాడు. వారసుడు అంటే అర్థమైంది, నీతి అంతటి మీదికి అధికారం ఉందని అర్థం. ఇప్పుడు తండ్రి తర్వాత కుమారునికి ఏముంది? వారసత్వం ఉంటుంది. దేని మీద వారసత్వం ఉంటుందంటే, మరి ఆస్తి మీద, వారు కలిగి ఉన్నటువంటి సమస్తం మీద వారసత్వం ఉంటుంది అనమాట. అంటే ఇది అధికారం అని అర్థం. నా వారసుడు ఎవరు అనంటే తదనంతరం పుట్టిన వారు వారసులు అవుతారు. దేనికి వారసులు అనంటే వారు కలిగి ఉన్నంత దాని మీద వారికి వారసులు అవుతారు, అధికారం ఉంటుంది. అలాంటిది నోవకు దేని మీద వారసుడయ్యాడు? విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైపోయాడు. అంటే నీతి అంటే ఏంటిది? సాధారణంగా ఆలోచన చేస్తే నీతి అంటే ఏంది? నీతి అంటే సరిగా ప్రవర్తించేది అని అర్థం. నీతి అంటే అర్థం ఏం తెలుసా? సరిగా ప్రవర్తించేది. ఒకనాడు ప్రభువుని అంగీకరించక పూర్వము మనం ఎలాంటి వారం అంటే అనీతిమంతులం. అంటే సరిగా ప్రవర్తించలేదు. మన ప్రవర్తన ఎలాంటిదంటే సరైనది కాదు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనము ఆయన రక్తము చేత ఏమయ్యాము? నీతిమంతులం అయ్యాము. అంటే ఏంది? ఇప్పుడు సరిగా ప్రవర్తించే వారముగా ప్రభు చేశాడు. నోవహు ఎలాంటి వాడు అని అంటే, మరి దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. ఎలా అయ్యాడు? ఇంత సునాయాసంగా ఎలా అయ్యాడు నీతికి వారసునిగా? ఎలా అయ్యాడు? ఆ సంగతి ఆదికాండం 6వ అధ్యాయంలో దాగి ఉంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎలాంటి పరిస్థితుల్లో కృప పొందిన వాడయ్యాడు తెలుసా? ఆ తరము వారందరిలో కూడా
మరి అందరూ బలాత్కారం చేత నింపబడింది, భూలోకం అంతా చెడిపోయింది, వారి ఊహ, వారి యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవైపోయి దేవుని దృష్టికి అసహ్యమైన వారిగా అయిపోయారు. ఎవరు? నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ. అలాంటి స్థితిలో నోవహు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. కృప పొందిన వాడై విశ్వాసమును బట్టి నీతికి కలుగు వారసునిగా తను అయ్యాడు అనమాట. ఎలా అయ్యాడో చూడండి, 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడయ్యాడు. అంతే మాత్రం 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనుట చూచి తిని. ఎలా ఉన్నాడంట? భూలోకం అంతా బలాత్కారం చేత నింపబడింది, దేవుడంటే భయం లేదు, రకరకాలుగా దేవుని దృష్టికి అసహ్యమైన వారుగా ఉన్నారు, తనకిష్టం వచ్చిన వారుగా ప్రవర్తిస్తున్నటువంటి వారుగా ఉన్నారు నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ. అయితే కేవలం ఒక్క నోవహు మాత్రం ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని యందు కృప పొందిన వాడుగా ఉన్నాడు, భయం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకు ఈ వ్యక్తిని ఏం చేశాడో తెలుసా? దేవుడు ఎన్నిక చేసుకొని దేవుడు ఏం చేశాడో తెలుసా? కలగబోయేటువంటి గొప్ప ఉపద్రవమును నోవహుకు తెలియజేశాడు. తెలియజేసి, నోవహు ఇదిగో 40 రాత్రింబవలు ఏముంది, ప్రచండమైనటువంటి గాలి వర్షం రాబోతుంది, భూమి అంతా నాశనం చేయబోబడుతుంది, కాబట్టి నువ్వేం చేయాలా? చితిసారకపు మ్రాను చేత ఓడను సిద్ధపరచుకో. ఓడను సిద్ధపరచుకొని నువ్వేం చేయాలా? అందులో ప్రవేశించమన్నాడు. ఎందుకు దేవుడు ఈ నోవహును అంతగా ప్రేమించి కృప పొందిన వాడిగా చేశాడు అని అంటే, కారణము బలాత్కారం చేత నింపబడినటువంటి మనుషుల యొక్క స్వభావాలను పోలి వారి వలె ప్రవర్తించిన వాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా ఉన్నాడు, దేవుని దృష్టికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడిగా ఎంచి దేవుని యొక్క విశ్వాసం వలన కలుగు నీతికి వారసునిగా చేశాడు. దేవుడు నోవహును అంతగా హెచ్చించాడు. నా తలంపు ఏంటిది అని అంటే, దేవుడు విశ్వాసాన్ని బట్టి నోవహును ఏం చేశాడు? నీతికి వారసునిగా చేశాడు. కారణం ఏంటంటే, తనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను బట్టి నీతికి వారసునిగా చేశాడు. కాబట్టి భూమి మీద కలిగేటువంటి ఆ ఉపద్రవం అంతటి నుంచి నోవహు తన కుటుంబము రక్షణ పొందింది, రక్షింపబడింది. ఉపద్రవంలో కొట్టుకుపోలేదు, మరణించలేదు. పశుపక్షాదులు ఉన్నాయి, సమస్తమైన మానవాళి కొట్టుకుపోయారు, నశించిపోయారు. కానీ నోవహు తన కుటుంబం మాత్రము రక్షణ పొందుతూ వచ్చారు. నా తలంపు ఏంటిదంటే, విశ్వాసమును బట్టి దేవుని నీతికి మనం వారసులమైతే ఏమవుతాము? రక్షింపబడతాము. ఏంటి ఆ రక్షణ అంటే? మరి ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే నరకం నుంచి తప్పించబడతాము. ఏంటి ఆ రక్షణ అంటే? పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అది నీతికి వారసులం అవటం. సరే, ఎలాంటి విషయంలో నీతికి వారసులం అవుతాం? మనము నీతిమంతులుగా చేయబడాలంటే మనం ఏం చేయాలా? నోవహుకైతే ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, అతని మీద ఏ నింద లేదు. ఏ మాత్రము కూడా ఏ విషయంలో కూడా నోవహు మీద ఒక నింద వేయాలంటే, నింద వేసేటట్టుగా ఏ మనుషుడైనా తన మీద నింద వేయాలంటే ఎక్కడ కూడా లోపం లేదు. కాబట్టి ఆ తరం వారందరిలో చూస్తే నోవహు ఎలా ఉన్నాడు? నిందారహితుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, నీతికి వారసునిగా చేశాడు. మరి మనము కూడా ఆ నీతికి కలిగేటువంటి, ఆ విశ్వాసమును బట్టి కలిగేటువంటి నీతికి వారసులం అవ్వాలంటే, ఆ నీతి మనలో కలగాలంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలా? ఒకవేళ ఆ లక్షణాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినప్పటికీ అవి మనలో ఉన్నాయా లేదా పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ లేవనుకోండి, నీతికి విశ్వాసం బట్టి కలిగే నీతికి వారసుడైనటువంటి కారణాన్ని బట్టి నోవహు ఏం చేశాడు? ఉపద్రవం నుంచి తప్పించబడి రక్షింపబడ్డాడు. లేదా ఒకవేళ మనలో ఆ లక్షణాలు, ఆ నీతి మనలో లేదు అనుకోండి, కారణం ఏమవుతుందో తెలుసా? చివరికి మనము తీవ్రమైన నష్టానికి గురవుతాం. కానీ బైబిల్లో మాట రాయబడింది, ప్రభువా ప్రభువా అను ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరలేడు. అంటే ప్రభు నామమున వచ్చి ఆయన నామమున కూర్చొని మరి ప్రార్థన చేసినంత మాత్రం ప్రభు రాజ్యానికి మనం చేరతామంటే కాదు. ఏం చేయాలా? ప్రభు వాక్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనము సరిచేసుకోవాలి, నిందారహితులమై వాళ్ళ ప్రభు వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలా. మన జీవితాన్ని మనము సరిచేసుకున్న వారమై, దేవుని దృష్టికి కృప పొందిన వారమై, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసులం అవ్వాలా. అప్పుడు ఉపద్రవం నుంచి తప్పించబడి దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులం అవుతాం. చూడండి, ఒక 3 సంగతులను మాత్రమే నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క నీతికి మనం ఎలా వారసులం అవుతాం?
ఆ నీతిని మనం ఎలా సంపాదించుకుంటాం? ఒక 3 సంగతులు మాత్రం మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. రండి. మొదటి సంగతి ఆది కాండము 15వ అధ్యాయం. ఆది కాండము 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. ఎవరి వ్యక్తి? అబ్రహాము. అబ్రహాము దేనిని నమ్మాడు తెలుసా? అబ్రహాము మరి తనకు సంతానము లేదని మరి దమస్కు ఎలియాజరే, తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే ఏమయ్యాడు? తన ఆస్తి అంతటికి వారసుడు అవుతాడని, తర్వాత తన కుమారుడు అవుతాడని, తనకు వారసుడు అవుతాడని లోపల ఏమైపోతున్నాడో తెలుసా? కుమిలిపోతున్నాడు. దేవుడు మరి అబ్రహామును పిలిచినప్పుడు ఎంతమంది తెలుసా? 4 బయలుదేరారు, కాలినడకన బయలుదేరారు. అయితే దేవుడు ఏం చేశాడంటే, దేవుని మాటకు విధేయత చూపిన కారణాన్ని బట్టి అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. కేవలం దేవుని మాటకు విధేయత చూపిన కారణాన్ని బట్టి అబ్రహామును బహుగా ఆశీర్వదించినప్పుడు ఈ ఆశీర్వాదము మరి గొడ్లున్నాయి, పశువులున్నాయి, గేదెలున్నాయి, ఆస్తి ఉంది. ఎంతమంది పనివారు ఉన్నారు తెలుసా? దాదాపు 318 మంది పనివారు ఉన్నారు అబ్రహాం ఆదినాల్లోనే. కేవలం పనివారే, తన ఇంట పుట్టి అలవర్చబడిన వారని రాయబడింది. అంటే తన ఇంట్లోనే పుట్టారు, అలవర్చబడినటువంటి 318 మంది పనివారు ఉన్నారు. ఇంత ఆస్తికి ఎవరు వారసుడు అవుతారంటే, తన సొంత గర్భమున కుమారుడు లేడు, సంతానము లేదు. కాబట్టి ఇంకేముంది? దీని అంతటి గృహ నిర్వాహకత్వం చేస్తున్నటువంటి దమస్కు ఎలియాజర్ అనేటువంటి పెద్ద కుమారుడే ఈ ఎలియాజర్ ఏమవుతాడు? నాకు వారసుడు అవుతాడని లోపల చింతిస్తా ఉన్నాడు, బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. చెప్తే, అయ్యా మంచిదే, నీ ఆశీర్వాదం మంచిదే, కానీ నా బాధ ఇది. అయితే నాకు సంతానము లేదని చెప్పని దేవుని ఎదుట అబ్రహాము వాపోయినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నిశ్చయముగా నేను నీకు సంతానం ఇస్తానన్నాడు. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. ఆది కాండము 15వ అధ్యాయంలో మాట రాయబడింది. 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనైపోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తాగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. 4వ వచనం. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. దేవుడు వాగ్దానం చేసి నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడని అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం చేసిన దేవుడి వాక్యాన్ని ఏం చేశాడంటే అబ్రహాము నమ్మాడు. యెహోవా వాక్యాన్ని మరి అబ్రహాము నమ్మిన గనక అతనికి ఏమైందంట? నీతి కలిగినని రాయబడింది. చూడండి, ఇందాక మనం చదువుకున్న మాట, అదే మాట మళ్ళీ చదువుదాం. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. కేవలము దేవుని మాట నమ్మిన కారణాన్ని బట్టి ఏమయ్యాడు? ఇప్పుడు అబ్రహాము నీతిగా ఎంచబడ్డాడు. ఈ సంగతి అయితే ఇలా రాయబడింది, కానీ రోమాపత్రిక 4వ అధ్యాయంలో అయితే బహుతేటగా రాయబడింది ఆ సంగతి. చూడండి, అక్కడ చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాడు. అంటే తను ఏమంటున్నాడో తెలుసా? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని ఎంత మాత్రము సందేహించలేదు. తాను వాగ్దానం చేసిన దాన్ని తప్పక నెరవేర్చువాడని రూఢిగా నమ్మాడంటే అబ్రహాము. ఎంతకాలం నమ్మాడో తెలుసా? తనకు 75వ సంవత్సరమున దేవుని వాక్యము ప్రత్యక్షమై నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడగునని దేవుడు చెప్పినప్పుడు 75 సంవత్సరాలు. అయితే అబ్రహాముకు నిజముగా కుమారుడు కలిగింది ఎప్పుడో తెలుసా? 100 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు కూడా దేవుని వాగ్దానాన్ని సందేహింపకుండా ఏం చేశాడు? దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మాడు. 25 సంవత్సరాలు తన కనపరిచినటువంటి విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీతిని కలగజేశాడు. ఎవరికి? అబ్రహాము. నా తలంపు ఏంటిదనంటే, మనం ఎప్పుడు నీతిగా తీర్చబడతాం, దేవుని యొక్క నీతికి ఎప్పుడు వారసులం అవుతామో తెలుసా? దేవుడు చేసిన వాగ్దానాన్ని సందేహించకుండా మనము నమ్మినప్పుడు దేవుని నీతికి వారసులం అవుతాం. అర్థమైందా?
చాలాసార్లు మనలో ఎలా ఉంటుందో తెలుసా? అవిశ్వాసం వ్యక్తపరుస్తాం, సందేహం వ్యక్తపరుస్తాం, దేవుని వాగ్దానాన్ని బహు సందేహిస్తాం. ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందా లేదా, ఎంతకాలము అని చెప్పని దేవుని వాక్యము మరి బహుశా ఒకవేళ 31st నైట్, జనవరి ఫస్ట్ రోజు ఎప్పుడో వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానాన్ని పట్టుకొని బహుశా ఒకవేళ 2 వారాల్లో 3 వారాల్లో లేకపోతే 2 రోజులు 3 రోజులు నెల రోజులు ఏం చేస్తాం, దాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుంటాం. ఇక నెరవేరకపోతే దాన్ని ఏం చేస్తామో తెలుసా? వదిలేస్తాం. జ్ఞాపకం ఉండదు. మాకు ట్రైనింగ్లో ఉన్నప్పుడు మరి ఒకసారి కుటుంబ ప్రార్థన జరిగింది. ఆ కుటుంబ ప్రార్థన జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత ఆంటీ మాతో సంభాషించింది, మాతో మాట్లాడుతూ ఉండేదన్నమాట. కొన్ని విషయాలు ఏదైనా మేము పొరపాట్లు చేసినా మాకు సరి చేస్తూ ఉండేవాళ్ళం. అలా సరి చేస్తున్నప్పుడు క్రమంలో ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో నీ వాగ్దానం ఏంటి అని నన్ను అడిగారు. నేను నా వాగ్దానం ఇది అంటే అని చెప్పాను. చెప్పిన తర్వాత ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు అన్నాను. అంటే ఈ వాస్తవానికి చెప్పాలంటే జనవరి 1st రోజు తీసుకున్నాను, ఆ తర్వాత ఒక 4 రోజులేమో చేశాను, ఇంకా తర్వాత మళ్ళీ చేయలేదు అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుని వాగ్దానం ఎప్పుడైతే నీకు దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా ప్రభువా నువ్వు ఈ మాట ఇచ్చావు, ప్రభువా ఈ మాట నాకు ఇచ్చావు, ఇది ఎప్పుడు నెరవేరుస్తావు, నా జీవితంలో ఈ ఆశ ఎప్పుడు తీరుతుంది, ఈ వాగ్దానము నా జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుంది, నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో నీ సన్నిధిలో నిల్చున్నానని అది నెరవేర్చబడేంత వరకు కూడా నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలా. ఆ వాగ్దానాన్ని ప్రభు దగ్గర పెట్టాలా, ప్రభుకి అప్పగించాలా, దేవుని మాట దేవునికి అప్పగించాలా. అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని నీకు మేలు చేస్తాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ దేవుని వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. నా తలంపు ఏంటిదంటే, దేవుని వాగ్దానాన్ని సందేహించకుండా విశ్వాసంతో మనం ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో దేవుడు దాని వాగ్దానాన్ని నెరవేర్చడం మాత్రమే కాక దేవుని దేవుని నుండి కలిగేటువంటి నీతికి మనం ఏం చేస్తాడు? వారసులుగా చేస్తాడు. ఆ నీతికి మనం వారసులుగా అయినప్పుడు ఏమైపోతుంది తెలుసా? భూమి మీద కలగబోయేటువంటి ఉపద్రవం నుంచి మనం ఏం చేస్తాము? సంపూర్ణముగా రక్షింపబడతాం. అది దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి దేవుని వాక్యాన్ని సందేహించకూడదు, దేవుని వాగ్దానాన్ని సందేహించకూడదు, దేవుని వాగ్దానాన్ని తృణీకరించకూడదు, దేవుని వాగ్దానాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుని వాగ్దానము ఇక చాలులే అని చెప్పని పక్క పెట్టకూడదు. దాన్ని ఏం చేయాలా? చేతపట్టుకోవాలా. దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని, దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని, ప్రభువా నువ్వు ఈ వాగ్దానం నాకు ఇచ్చావని ప్రభు ఎదుట మనం ఏం చేయాలా? సందేహించకుండా రేయింబవళ్ళు మానక ప్రభుకు అప్పగించుకున్న వారమై ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? ప్రార్థించే వారంగా ఉండాలా. 25 సంవత్సరాలు అబ్రహాం ఎలా ఉన్నాడో తెలుసా? ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని రూఢిగా విశ్వసించి దేవుని నమ్మాడు గనక దేవుడు విశ్వాసం వలన నమ్మిన కారణాన్ని బట్టి అతనికి నీతిగా ఎంచాడు. కాబట్టి మనము కూడా దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రభు సన్నిధిలో విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసులం కావాలా. అప్పుడు ఉపద్రవం నుంచి తప్పించబడతాం. ఇది మొదటి సంగతి. రెండవ సంగతిని జ్ఞాపకం చేస్తాను రండి. రెండవ సంగతి ఆ మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నాతో కలిసి ఈ మాట పలకడానికి ప్రయత్నం చేయండి. ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అంటే ఈ సమస్తమైన ఆజ్ఞలు అంటే దేవుడు మానవ మాత్రులమైన మనకు రక్షింపబడిన తర్వాత, దేవుని కుమారుడుగా చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ స్వాతంత్రం ఎలాంటిది అంటే దేవుని ఆజ్ఞతో కూడినటువంటి స్వాతంత్రం. ఈ స్వాతంత్రంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఏం చేయాలంట? మనపూర్వకంగా మనం ఏం చేయాలా? అనుసరించాలా, అనుసరించి నడుచుకోవాలా. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం మీరక అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. మొట్టమొదటిగా దేవుని వాగ్దానాన్ని నమ్మాలా, నమ్మి చేతపట్టుకోవాలా, నెరవేర్చేంత వరకు దేవుని యందు విశ్వాసం కనపరచాలా. అప్పుడు దేవుడు విశ్వాసం వలన కలిగే నీతికి మనం వారసులుగా చేస్తాడు. రెండవ సంగతి ఎలాంటిది అని అంటే, మరి దేవుని యందు మనం ఎలా ఉండాలంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనపూర్వకంగా గైకొన్న వారమై నడుచుకోవాలా, వాటిని అనుసరించాలా. అనుసరించినప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా? నీతి కలుగుతుంది. బైబిల్లో మనం ఒక వ్యక్తి చూడగలం. మనకు బహుతేటగా ఆ వ్యక్తి తెలుసు. ఎవరు అనంటే సౌలు ఉన్నాడు.
సౌలుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. ఆ సంగతి మనం చదువుకొని మరి దేవుని ఆజ్ఞను మీరిన కారణాన్ని బట్టి జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయొచ్చు. పురుషులేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. ఎవరికి చెప్పాడు ఈ మాట? దేవుడు సౌలుకు చెప్పాడు. నువ్వు అమాలేకీల వద్దకు పోయి ఏం చేయాలి తెలుసా? పురుషులు, స్త్రీలు, గొర్రెలు, పశువులు, గేదెలు ఏవైనా సరే, ఒంటెలు ఏవైనా సరే, పిల్లవాళ్ళని కూడా చూడవద్దు. ఏం చేయాలి తెలుసా? అందరినీ సమూలముగా నిర్మూలము చేసేయాల. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. నువ్వేం చేయాలా? వీటిని అమాలేకీలను ఏం చేయాలా? తుడిచిపెట్టుకొని పోయినట్లుగా సమూలంగా నిర్మూలన చేయమని దేవుడు ఆజ్ఞ ఇస్తే మరి సౌలు ఏం చేస్తాడో తెలుసా? రండి, ఇదే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. అందుకు సౌలు అమాలేకీల వద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడిని యెహోవా బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని నిర్మూలము చేస్తామనగా. ఈ సంగతి జనులు చేయలేదు, కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీరి కొన్ని వాటిని ఏం చేశాడు? మంచి మంచి వాటిని తీసుకొని వచ్చాడు. నా తలంపు ఏంటిది అని అంటే, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఆజ్ఞాపించినట్టుగా ఏం చేయాలా? సమస్తము చేయాలా. తాను ఆజ్ఞాపించినది యావత్తు ఏం చేయాలా? నెరవేర్చాలా. అట్లు నెరవేర్చినప్పుడు ఏమవుతాడు? దేవుని ఆజ్ఞను అనుసరించిన వాడవుతాడు, దేవుని ఆజ్ఞను నడుచుకున్న వాడవుతాడు. ఇదే బైబిల్లో మనం చూడగలము. నోవహు ఉన్నాడు. మనం ఆ నోవహు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఎలా అయ్యాడంటే ఆ సంగతి కూడా రాయబడింది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట రాయబడింది. నోవహు ఎలా ఉన్నాడు దేవుని సన్నిధిలో అన్న సంగతి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము చివరి వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. నోవహు ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు ఏ మాత్రం మీరకుండా, తన సొంత తలంపు కాకుండా ఏం చేశాడు? సంపూర్ణంగా ఆ పనిని నెరవేర్చాడు. కాబట్టి విశ్వాసం బట్టి కలిగి నీతికి ఏమయ్యాడు? అతడు వారసుడైపోయాడు. కానీ సౌలు మాత్రం ఏం చేస్తాడో తెలుసా? అమాలేకీలను సంపూర్ణముగా నిర్మూలము చేయమంటే మరి మంచి మంచి వాటిని ఉండనిచ్చి వాటిని బ్రతకనిచ్చి తీసుకుని వచ్చాడు. ఈ తీసుకుని వచ్చిన కారణాన్ని బట్టి మరి దేవుడు ఎలాంటి విషయాలు అంటే ఏ విధంగా సౌలు మీద కోపడ్డాడన్న సంగతి చూడండి. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. సౌలు మరి చాలు అంతటి చాలు. మరి సౌలు దేవుని ఆజ్ఞను మీరటమే కాదు కానీ ఏం చేశాడంట? ఆయన దృష్టికి కీడు చేసిన వాడైపోయాడు. అంటే మరి ఏం చేశాడు? అమాలేకీలను సంపూర్ణంగా నిర్మూలము చేయమంటే, సమూల నాశనము చేయమంటే మరి కొన్ని వాటిని ఉంచాడు. దేవుని ఆజ్ఞను మీరాడు. అదే కదా పొరపాటు అని అనుకుంటే అది దేవుని దృష్టికి ఎలాంటిదంట? కీడు చేయటం. మొట్టమొదటిగా దేవుని దృష్టికి అది ఏంటిదంట? దేవుని ఆజ్ఞను మీరటము, కీడు చేయటం. ఇంకా చూడండి, ఆ మాట చెప్తాడు. ఇంకా 22వ వచనం చివరి భాగం ఉంటుంది. 22వ వచనం పూర్తిగా చదువుదాం. 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట ఆయన పాపముతో సమానము. అంటే ఇప్పుడు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను మీరి తిరుగుబాటు చేశాడు. ఎవరు? సౌలు. సౌలు దేవుని ఆజ్ఞను మీరటమే కాదు, దేవుని దృష్టికి కీడు చేయటమే కాదు, కానీ ఇప్పుడు ఏం చేశాడంట? తిరుగుబాటు చేసినటువంటి కారణాన్ని బట్టి దేవుడు దాన్ని ఏమించాడు తెలుసా? సోదె చెప్పుటాను పాపముతో సమానముగా ఎంచాడు. నా తలంపు ఏంటిదనంటే, మనము శ్రద్ధతో
దేవుని ఆజ్ఞను గైకొనటం ద్వారా, వాటిని అనుసరించటం ద్వారా మనకేం కలుగుతుందో తెలుసా? నీతి కలుగుతుంది. ఒకవేళ దేవుని ఆజ్ఞను తృణీకరించి ఇది దేవుని ఆజ్ఞయే కదా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడని చెప్పని ఒకవేళ నిర్లక్ష్యం చేత దేవుని ఆజ్ఞను అనుసరించకుండా వాటిని నిర్లక్ష్యం చేసామంటే కలిగే నష్టం ఏంటో తెలుసా? దేవుని దృష్టికి కీడు చేసిన వారం అవుతాం, దేవుని మాటను వినని వారం అవుతాం. దేవుని మాటను వినని కారణమే కాకుండా సోదె చెప్పుటాను పాపముతో సమానమైన వారముగా అవుతాం. కాబట్టి నా తలంపు ఏంటిదేనంటే, మరి దేవుని దృష్టికి మనం ఏమవ్వాలో తెలుసా? ఆయన ఆజ్ఞను గైకొన్న వారం అవ్వాలి. అప్పుడు మనకు నీతి కలుగుతుంది. ఆ నీతి ఏం చేస్తుందో తెలుసా? మనకు వారసులుగా చేస్తుంది. రాబోయే దినాల్లో కలిగే ఉపద్రవం నుంచి మనలను తప్పించేదిగా ఉంటుంది. ఇది రెండవ సంగతి. సరే, ఈ రెండవ సంగతిలోనే ఆజ్ఞను గైకొనుట ద్వారా అది మరి ఎలాగ నెరవేర్చబడుతుంది అన్న సంగతి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను అంటే దేవుని ఆజ్ఞలను ఒకవేళ తృణీకరించావనుకో కడిగేటువంటి ఉపద్రవం ఎలాంటిది అని అంటే, సోదె చెప్పుటాను పాపముతో సమానం అవుతాం, తిరుగుబాటు చేసిన వారం అవుతాం, దేవుని దృష్టికి కీడు చేసిన వారం అవుతాం, దేవుని మాటను విననొల్లన్నటువంటి వారం అవుతాం, అవిధేయస్తులం అవుతాం. కానీ దేవుని మాటను ఒకవేళ నెరవేర్చిన వారం అవుతే ఏమవుతామో తెలుసా? దేవునిని ప్రేమించిన వారం అవుతాం. దేవుని ప్రేమించడం అంటే ఏమో కాదు, ఆయన ఆజ్ఞలను ఏం చేయాలా? అనుసరించాలా. ఆయన ఆజ్ఞలను ఏం చేయాలా? గైకొనాలా. వాటిని అనుసరించి మనం ఏం చేయాలా? నడుచుకోవాలా. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? నీతి కలుగుతుంది, దేవుని ప్రేమించే వారము. నా తలంపు ఏంటిదనంటే, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసులము కావాలంటే అబ్రహాం వలె దేవుని వాగ్దానాన్ని మనము సంపూర్ణంగా రూఢిగా నమ్మాల. రెండవది, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనం ఏం చేయాలో తెలుసా? అనుసరించాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడి నుంచి కలిగేటువంటి నీతికి మనం ఏమవుతాము? వారసులం అవుతాం. వారసులమైనటువంటి కారణాన్ని బట్టి మనం గొప్ప ఉపద్రవం నుంచి తప్పించబడి రక్షింపబడతాము, ప్రభు రాజ్యంలో చేర్చబడగలము. రండి, ఇది రెండు సంగతులు. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17 18 కలిసి ఉంటాయి. 17వ వచనం. దావీదు ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవే, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే గనక నీవు నాకంటే నీతిపరుడవు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సౌలు చెప్తున్నాడు. సౌలు దావీదుతో పలుకుతున్నటువంటి మాట ఏమని తెలుసా? ఒక సందర్భం వచ్చింది, మరి సౌలు చేత తరవబడుతున్నాడు దావీదు. ఆ తరవబడుతున్నటువంటి కాలంలో మరి దేవుడు ఒక అవకాశాన్ని కలిగించాడు. మరి సౌలు ఏం చేశాడంటే మత్తుడై మరి ఆ శంఖాని వర్తనికి వెళ్ళినప్పుడు మరి దావీదు తను వెనకకెళ్ళి ఏం చేశాడో తెలుసా? తన వస్త్రపు చెంగును కోసుకొని వచ్చి ఆ సంగతిని ఏం చేశాడో తెలుసా? బహుతేటగా మళ్ళీ సౌలుకు తెలియజేశాడు. సౌలుకు తెలియజేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ మాట అంటున్నాడు, అయ్యా, నన్ను చంపడానికి దేవుడు నీకు అవకాశం కల్పించినా నా అపకారానికి మాత్రం నువ్వేం చేసావో తెలుసా? అపకారం తలపెట్టలేదు. నన్ను చంపడానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చినా నువ్వు చంపలేదు. నా అపకారం ఏంటిదో తెలుసా? నేను నిన్ను హింసిస్తున్నాను, తరుముతున్నాను, నిన్ను బాధ పెడుతున్నాను, నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాను, నరహంతకుడైనాను. ఇది నా అపకారము. అయినా నా అపకారానికి బదులుగా నువ్వేం చేసావు తెలుసా? నీ ఉపకార బుద్ధిని చూపినావు కనుక నీవెలాంటి వాడవు తెలుసా? నీతిమరుడవు. నా తలంపు ఏంటిది అనంటే, మనం ఎలాంటి బుద్ధి కలిగిన వారమై ఉండాలి తెలుసా? ఉపకారపు బుద్ధి కలిగిన వారమై ఉండాలి. లోకంలో ఒక పద్యం ఉంది, చిన్నప్పుడు చదువుకున్నాం. అపకారమునకు ఉపకారము చేయువాడు, నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అంట. అపకారికి కూడా మనం ఏం చేయాలా? ఉపకారము చేయాలా. మనల్ని హింసించే వారిని సైతం మనం ఏం చేయాలా? ప్రేమించాలి, వారికి ఉపకారము చేయాలా, మేలు చేయాలా. అప్పుడు ఏమవుతాం? మన దేవుని ప్రేమను బట్టి, మనము చూపినటువంటి ఉపకారము బుద్ధిని బట్టి ఏం చేస్తామో తెలుసా? నీతిమంతులం అవుతాం. ఆ నీతి ఎలాంటిదో తెలుసా? అది దేవుని నీతి. కాబట్టి విశ్వాసమును బట్టి కలుగు నీతికి మనం వారసులం అవుతాం. ఎలా వారసులం అవుతాము అనంటే, మరి దేవుని వాగ్దానాన్ని నమ్మినప్పుడు వారసులం అవుతాం,
దేవుని ఆజ్ఞలను గైకొనుట ద్వారా, వాటిని అనుసరించడం ద్వారా వారసులం అవుతాం. అంత మాత్రమే కాదు, చివరిగా మనం ఎలాంటి వారం ఉండాలంటే, మన ఉపకార బుద్ధిని మనము చూపినప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? నీతికి వారసులం అవుతాం. రండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. ఇటు యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి బైబిల్లో అనేక రకాలుగా ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు ఇష్టమైనవి ఏంటివి అని అంటే, అయ్యా, నీవు ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు. అవి ఎలాంటివంట? దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైన కార్యాలు అవి. ఉపకారము చేయాలా, మేలు చేయాలా, వారికి ఉపకార బుద్ధిని చూపించాలా. ఒకవేళ నష్టంలో ఉన్నారనుకో, ఒకవేళ ఏదైనా బాధలో ఉన్నారనుకో, వాటిని ఏం చేయాలి తెలుసా? చూసి అయ్యో అని వదిలేయకూడదు. ఏం చేయాలా? మన వంతు మనం సహాయం చేయాలి. వారు ఒకవేళ అపకారం తలబెట్టేవారై ఉండొచ్చు, ఒకవేళ మనల్ని హింసించేవారై ఉండొచ్చు, ఒకవేళ మనల్ని బాధ పెట్టేవారై ఉండొచ్చు, ఒకవేళ వారిని బట్టి నువ్వు తీవ్రమైన నష్టానికి గురైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, నిన్ను ఎంత మాత్రమో క్షమించక అసహించుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ వారు కలగజేసినటువంటి అపకారమును బట్టి నీవు అపకారమును తలపెట్టక ఏం చేయాలా? ఉపకారమును చూపించాలి, దేవుని ప్రేమను చూపించాలా, వారిని దగ్గర తీసుకోవాలా, పరామర్శించాలా, దేవుని ప్రేమను కనపరచాలా. నీ చేతనైనంత వరకు ఆ వ్యక్తిని ఏం చేయాలా? మరి ఆకట్టుకోవాలా, దేవుని ప్రేమను కనపరచాలా. అప్పుడు ఏమవుతామో తెలుసా? దేవుని నీతికి వారసులం అవుతాం. మనం పోయిన వారం కూడా ఆ మాట చెప్పుకున్నాం. ఏంటి తెలుసా? మనల్ని ప్రేమించిన వారినే తిరిగి మనము ప్రేమించేవారం. అంతేకాని మనం హింసించే వారిని మనం ఎంత మాత్రం ప్రేమించే స్వభావం మనుషుల్లో ఉండదు. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిదంటే, దైవికమైనటువంటి ప్రేమ ఎలాంటిదంటే, తను హింసించిన వారిని సైతం ఆయన ప్రేమించిన ప్రేమ. నా తలంపు ఏంటిదనంటే, మనకి ఎలాంటి అపకారం తలపెట్టిన వారైనను వారిని మనం ఏం చేయాలి తెలుసా? ఉపకార బుద్ధి చూపి వారిని ప్రేమించాలి. అలా చూపినప్పుడు మనం ఏమవుతుంది తెలుసా? నీతికి వారసులం అవుతాం. మొట్టమొదటిగా దేవుని వాగ్దానాన్ని బట్టి నమ్మి రూఢిగా విశ్వాసం ఉంచి దేవుని నీతికి వారసులం అవుతాం. రెండవది, దేవుని ఆజ్ఞను గైకొన్న వారమై వాటిని అనుసరించిన వారమై దేవుని నీతికి వారసులం అవుతాం. మూడవది, అపకారికి సైతం ఉపకారము చూపిన వారమై మనము దేవుని బట్టి చూపిన ఉపకారపు బుద్ధిని బట్టి మనం దేవుని నీతికి వారసులం అవుతాం. కాబట్టి ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ఉపకారం మనం చూపిన వారం అయితే విశ్వాసం మనకు కలుగుతుంది. ఆ విశ్వాసం బట్టి మనం నీతికి వారసులం అవుతాం. నీతికి వారసులమైనప్పుడు ఒక దినాన ఈ లోకానికి అంతా రాబోయేటువంటి గొప్ప ఉపద్రవం ఉంది, ఉగ్రత ఉంది. దాని నుండి సంపూర్ణంగా తప్పించబడిన వారమై దేవుని సన్నిధిలో రక్షింపబడి ఆయన సన్నిధిలో నిలబడగలము. నోవహు అలాగున్నాడు. ఓడను సిద్ధపరిచాడు, ఓడలోనికి దేవుడు చేర్చుకున్నాడు. ఓడ బయట దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఓడ లోపల ఉన్నాడు. ఓడ లోపల ఉండి నోవహును చేర్చుకున్నాడు, తలుపు మూసివేశాడు. గొప్ప ఉపద్రవం బయట ఉంది. కానీ దేవునితో మాత్రం నోవహు ఎలా ఉన్నాడు తెలుసా? నిదానంగా ఉన్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్న వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ 40 దినాలు 40 రాత్రింబవళ్ళు కలిగినటువంటి ఆ ఉపద్రవంలో నోవహు ఓడలో ఉండి తన కుటుంబం ఉండి దేవుడు వారి మధ్యన ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు తెలుసా? కలిగి ఉన్నటువంటి సమస్త పశుపక్షాదులు, మరి ఆ నోవహు సంతానము వారు, ఆ నోవహు ఇంటి వారు దేవునితో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది దేవుని యొక్క మరి పరలోకపు వైభవం. అది వారు నెమ్మది అనుభవిస్తున్నారు. లోకమంతా ఎలా ఉంది? ఉపద్రవంలో ఉంది. కానీ వీరు మాత్రం ఎలా ఉన్నారు? నోవహు ఓడలో మాత్రము దేవుని సన్నిధిని అనుభవిస్తూ నెమ్మదిగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మరి విశ్వాసం బట్టి నీతికి నోవహు నీతికి వారసుడయ్యాడు గనక ఆ నెమ్మదిని అనుభవిస్తున్నాడు. నా తలంపు ఏంటిదనంటే, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని కుమార్తెలమైనటువంటి మనము కూడా అలాంటి నీతికి వారసులమై దేవుని సన్నిధిలో నెమ్మదిగా సుఖముగా బ్రతుకువారమై ఉండాలనేది దేవుని యొక్క తలంపు, కోరిక. కాబట్టి దేవుడు ఆ రీతిగా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నోవహు ఓడలో ఎలాగో నెమ్మది కలిగి ఉన్నాడో మనం అలాగ ఉండాలి. చూడండి, నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం.
యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ఆ, చాటు చేయను, ప్రళయం వచ్చినను నువ్వు దానికి భయపడవు. 22, 23 వచనం కూడా. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకునేందుకు, అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. 23వ వచనం. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీ వాటిని నిర్లక్ష్యం చేయదు. ప్రళయం వచ్చినా భయపడకుండా, ప్రళయము క్షామం వచ్చినా కానీ వాటిని నిర్లక్ష్య పెట్టేటువంటి ఆ ధైర్యము ఎప్పుడుంటుందో తెలుసా? దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవునితో దైవ సన్నిధిని కలిగి ఉండి దేవునితో మనం నివాసం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ఆయనను కలిగి ఉండి మనం ఆరాధించినప్పుడు అలాంటి నెమ్మది కలిగినటువంటి ధైర్యం కలిగిన జీవితము మనం జీవించగలం. నోవహు అలాగున్నాడు. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనాడు. ఓడలో చేరాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. లోకమంతా ఉపద్రవంలో, ప్రళయంలో ఉంది. కానీ భయపడకుండా దానిని నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిలో ఎలాగున్నాడు? నెమ్మదిగా సుఖంగా ఉన్నాడు. నా తలంపు ఏంటిదనంటే, నోవహు వలె మనము కూడా లోకము ప్రళయము చేత నశించిపోయినను ప్రభు సన్నిధిలో నెమ్మది కలిగి మనం బ్రతకాలంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసులం అవ్వాలా, దేవుని వాగ్దానాన్ని నమ్మాలా, దేవుని ఆజ్ఞలను గైకొనాలా, ఉపకారము చేసే బుద్ధి మనకు కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు కలిగే నీతికి వారసులం అవుతాం. కాబట్టి ఈ క్షణాన్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొందక మునుపు మన జీవితంలో మనం పరీక్ష చేసుకుందాం. యథార్థంగా గుండె మీద చేసుకొని, ప్రభువా, ఈ నీతికి నేను వారసునవుటకు నిజంగా దేవుని వాగ్దానాన్ని నేను నమ్మానా లేదా? ఒకవేళ నమ్మని కారణం ఉంటే, అవిశ్వాసం ఉంటే, సందేహం ఉంటే, దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా ఉంటే పరీక్ష చేసుకొని ఎడిదినాన. దేవుని శరీరంలో, దేవుని రక్తంలో చేయి వేయకముందు పరీక్ష చేసుకోవాలా. అబ్రహం వల్ల నేను నమ్మని కారణాన్ని బట్టి నీతి లేదయ్యా నా జీవితంలో, లేకపోతే ప్రళయంలోనికి వెళ్ళిపోతాను, ఉపద్రవంలోనికి వెళ్ళిపోతాను, నన్ను క్షమించు అని ప్రభుని అడుగు. దేవుని ఆజ్ఞను ఒకవేళ అనుసరించకుండా, గైకొనకుండా, నడుచుకొనకుండా నష్టపోయావేమో, ఒకవేళ తీర్మానం చేసుకో. దేవుని ఆజ్ఞను గైకొనడానికి నేటి దినానైనా పరీక్ష చేసుకుని ప్రభు సన్నిధిలో నిలబడి, లేదా ఒకవేళ ఉపకార బుద్ధి చూపక నేటికి ఒకవేళ అపకారమే తలపెట్టామో, ఇతరులకు అపకారము తలపెట్టిన స్వభావం మనలో ఉందేమో, పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకొని ప్రభు వాక్యాన్ని బట్టి సరి చేసుకొని దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తములో పాలు పంపులు కలిగి ఉందాం. ప్రభు అట్లా మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తీర్మానం చేసుకుందాం.